పరుల ధనాన్ని పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీల ధనాన్ని తీసుకుంటే కటిక చీకట్లో నరికిన చెట్ల మీద పడివేయటం, తల్లి తండ్రి బాగోగులను చూడని వారిని నిప్పుల్లో చెరిగి సూర్యుని కింద మాడి మసయ్యాలా చిత్రవద చేయటము, సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుప మూర్తిని అనగా స్త్రీ పురుషమూర్తిని పురుషుడు కౌగిలించుకునేలా చేయటం, అబద్ధమాడిన వారిని 100 యోజనాలు గల పర్వతంపై నుంచి పడద్రోసి పచ్చడిలా చేయడము. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. మొత్తం 84 లక్షల నరకాలున్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్యకృత్యాల్లో ఎంత పాపం చేస్తున్నామో, మరెంత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు ఉంటాయో ఈ విషయాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది.